హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈరోజు గురువారం, అది కూడా డేట్ 10th జూన్ అండి. సో ఈరోజు నేను మీకు వ్లాగ్ అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మార్నింగే నేను లెగిసిన తర్వాత చక్కగా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. సో దాని తర్వాత ఈరోజు మెయిన్గా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నానండి. సో దాని గురించి అని చెప్పి ఫ్రిడ్జ్ లోపల ఉన్నవన్నీ చక్కగా ముందే అది ఫ్రిడ్జ్ లోపల నుంచి ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేసి లోపలవన్నీ ముందుగానే క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. సో దాని తర్వాత ఇంకా ఇక్కడ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసానండి. సో ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు. సో నేనేంటంటే ఇక్కడ సింపుల్గానే చేసేస్తున్నాను, ఎందుకంటే మమ్మీ వాళ్ళు కూడా రెగ్యులర్గానే చేసుకుంటూ ఉంటారు. సో అందుకని చెప్పి మరీ ఎక్కువగా ఏమీ చేయకుండా పై వరకు నేను క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తానండి. సో ఏంటి అంటే ఇప్పుడు టైం మార్నింగ్ ఆల్మోస్ట్ 7:15 అవుతుంది. సో నేను మార్నింగ్ లెగిసిన తర్వాత చక్కగా ముందుగానే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. సో ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా చక్కగా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. సో మార్నింగే మెయిన్గా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మార్నింగ్ కూడా మనకి వెదర్ అనేది మరీ ఎక్కువగా హీట్గా అయితే ఉండదు కదా. సో అందుకని చెప్పి మనం పనులు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అందుకని చెప్పి నేను మార్నింగే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసానండి. సో ఇంకో రీజన్ ఏంటి అంటే 9కి కూడా ఇంకా పడుకుని నిద్ర లేవలేదు. సో ఇంకా 9కి లేవడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. సో అందుకని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేసేసానండి. సో ఇంకా ఈరోజు ఏంటి అంటే నేను వ్లాగ్ షూట్ చేసి కూడా చాలా రోజులు అయింది, నియర్లీ 3 to 4 days అయిపోయింది కదా. సో వ్లాగ్ అయితే ఈరోజు షూట్ చేద్దాం అనుకుని ఇంకా ఇప్పుడు వ్లాగింగ్ అనేది నేను మీకు ఫ్రిడ్జ్ క్లీనింగ్తో అయితే స్టార్ట్ చేశానండి. సో క్లీనింగ్ అనేది నేను బేసిక్గా చేసుకుంటూ వెళ్ళిపోయాను. సో ఈరోజు మమ్మీకి డ్యూటీ అయితే ఉన్నది. సో అందు గురించి అని చెప్పి నాకు నిన్న నైటే చెప్పిందనమాట, కొంచెం ఫ్రిడ్జ్ అనేది మొత్తం క్లీన్ చెయ్యి అని చెప్పేసి. అందుకని చెప్పి ఇంక మార్నింగ్ లెగిసిపోయిన తర్వాత ఇంక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పని అయితే పెట్టుకున్నాను. సో ఇంకా అలా లేట్ అవుతూ ఉంటే మనకు స్నానం అవన్నీ కూడా లేట్ అయిపోతూ ఉంటుంది కదా. సో అందుకని చెప్పి మార్నింగే నేను స్నానం అవన్నీ చేసేసిన తర్వాత ఈ పని అయితే పెట్టుకున్నానండి. సో ఈ పని అంతా కంప్లీట్ అయ్యేటప్పటికల్లా 9కి ఎలాగో నిద్ర లేస్తుంది కదా. సో అందుకని చెప్పి ఇంకా మార్నింగే స్నానం చేసి చక్కగా ఫ్రిడ్జ్ క్లీనింగ్ పని అయితే పెట్టుకున్నాను. సో చూస్తారు కదా, ఫ్రిడ్జ్ అంతా మామూలుగా డిటర్జెంట్ లిక్విడ్ సోప్తో కానీ లేదనుకుంటే మీ దగ్గర మామూలు సబ్బుతోనైనా సరే, అంట్లతోనే సబ్బు అయినా లేదంటే విమ్ సబ్బు అయినా ఏదైనా ఉంటుంది కదా, దాంతోనే స్క్రబ్బర్తో ఇచ్చుకుని మీరు ఫ్రిడ్జ్ అనేది నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. సో బేసిక్గా ఎలా చేసుకుంటామో అలాగే చేసేస్తున్నానండి. సో ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత వాటర్తో చక్కగా ఇంకా నేను క్లీన్ చేసేసాను. సో ఇంకా వాటర్ ఏంటంటే ఇక్కడ ట్యాప్ ఉంటుంది అవైలబుల్గా, అక్కడ ట్యాప్కి కనెక్షన్ ఇచ్చేసి చక్కగా వాటర్తోని అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఆ వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత కొంచెం పొడి కొట్టించుకుని ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసాను. సో చూసారు కదా, ఓవరాల్గా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ అయిపోయిందండి. సో ఈ ఫ్రిడ్జ్ తీసుకుని నియర్లీ ఒక 16 years అయితే అయ్యిందండి. మా అక్క పెళ్లి టైంలో అయితే, ఎంగేజ్మెంట్ టైంలో అయితే తీసుకున్నారు. సో అంతకు ముందైతే గోద్రేజ్ ఫ్రిడ్జ్ అయితే ఉండేది. మా అక్క పుట్టిన కొత్తల్లో అయితే తీసుకున్నారు ఆ గోద్రేజ్ ఫ్రిడ్జ్. అది చాలా సంవత్సరాలు అయితే వచ్చింది. సో దాని తర్వాత మళ్ళీ అక్క ఎంగేజ్మెంట్ టైంలో అయితే అది పాడైందని చెప్పి ఈ ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నారు. ఇది LG ఫ్రిడ్జ్ అనమాట. సో ఓవరాల్గా ఫ్రిడ్జ్ అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది. సో చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయితే ఉన్నదో. సో ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోయింది కదా, ఇంకా దాని తర్వాత ఇంకా 9కి అయితే ఇంకా లేవలేదు. సో ఇంకా ఎలాగో నేను ఈరోజు మార్నింగ్ హెడ్ బాత్ చేశాను కదా. సో ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అంతా తలంతా బిడి పెట్టుకుని చేసేసాను కదా. సో అందుకని చెప్పి ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత తలకి కొంచెం టవల్ అవన్నీ తీసేసి ఇక్కడ సీరం అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను వాడుతున్న సీరమ్ లివాన్ది అండి. ఇదేంటి అంటే నేను స్టార్టింగ్ నుంచి సీరమ్స్ ఇలాంటివి అయితే అప్లై చేసేదాన్ని కాదు. బట్ ఏంటంటే అలవాటు అయిన దగ్గర నుంచి నాకు అసలు ఈ సీరం యూజ్ చేయకుండా ఉంటే నాకు హెయిర్ అనేది కొంచెం అంత ఫ్రీజీగా ఉన్నట్లు ఉంటుంది. సో ఇది సీరం అనేది అప్లై చేసుకుంటూ ఉంటే కొంచెం బాగుంది అనిపిస్తుంది. సో అందుకని చెప్పి లివాన్ సీరం అయితే నాకు బాగా అనిపిస్తుందండి. సో అందుకని చెప్పి ఇంకా సీరం అనేది కంపల్సరీ
హెడ్ బాత్ చేసినప్పుడల్లా కంపల్సరీ సీరం అయితే అప్లై చేసుకుంటున్నాను. సో నా హెయిర్ ఏంటి అంటే మరీ కర్లీగా ఉండదు, అలాగని సాఫ్ట్ లాగా సిల్కీగా కూడా ఉండదండి, లైట్గా వేవీలా ఉంటుంది. సో అందుకని చెప్పి ఇంకా కొంచెంగా సీరం అనేది అప్లై చేసుకుంటున్నాను. సో మార్నింగ్ జడ వేసుకుంటే నైట్ వరకు ఇంకా జడ అనేది ఇప్పటం లేదు, కొంచెం ఫ్రీజీగా చిక్కులు పడిపోయినట్టు అయిపోతుంది. సో ఇలా మనం హెడ్ బాత్ చేసిన తర్వాత మనం సీరం అప్లై చేసుకున్నాం అనుకోండి, మనకి ఎక్కడన్నా డ్యామేజ్ హెయిర్ ఉంటే మనం చక్కగా ఇలా వేళ్లతో చేసేసుకున్నట్లయితే మనకి సీరం అప్లై చేసుకుంటే చక్కగా మనకి చిక్కు కూడా ఈజీగా అయితే వచ్చేస్తుంది, మన హెయిర్ కూడా కొంచెం ఎక్కువగా ఊడకుండా అయితే ఉంటుంది. సో బేసిక్గా ఇంకా సీరం అప్లై చేసేసుకుని ఇంకా హెయిర్ అనేది ఇంకా ఆరాలి కదా అని చెప్పి ఇంక ఇక్కడ చక్కగా చిన్న ప్లక్కర్ అయితే పెట్టేసుకున్నాను. సో దాని తర్వాత సింపుల్గా అయితే రెడీ అయిపోతున్నానండి. సో ఏంటి అంటే సమ్మర్ టైంలో ఎంతగా రెడీ అయినా సరే మనకి ఇంకా చెమటలు వచ్చేస్తూ ఉంటాయి. సో ఎస్పెషల్లీ ఇలాంటి వెదర్లో అయితే చాలా ఎంత రెడీ అవుదామన్నా సరే చికాకుగానే ఉంటుంది. ఏదో స్నానం చేసాము రెడీ అవ్వాలి అన్నట్టే రెడీ అవుతున్నాను. సో ఇంకా చూస్తున్నారు కదా, ఈ వేడికి దెబ్బకి నాకు ఇంకా పొక్కులు కూడా వచ్చేస్తున్నాయండి. సో చూడండి, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇంకా 3 to 4 ప్లేసెస్లో అయితే ఇంకా వేడి పొక్కులు అయితే వచ్చేసినాయి. సో ఓవరాల్గా అయితే నేను ఈ విధంగా సింపుల్గా అయితే రెడీ అయిపోయానండి. సో చూసారు కదా, ఇంకా చక్కగా రెడీ అయిన తర్వాత ఇంకా 9కి అయితే ఇంకా లేవలేదు. సో ఏంటి అంటే నేను మార్నింగే లెగిసిపోయి ఇంకా పనులన్నీ చేసేసుకుంటున్నాను కదా. సో ఏంటంటే ఈరోజు మార్నింగ్ 6:15 ఆ టైంకే లెగిసిపోయాను. సో ఇంకా కుళాయి అవన్నీ కూడా వస్తాయి కదా, కుళాయి నీళ్ళు అవన్నీ కొంచెం పట్టేసి ఇంక స్నానం అవన్నీ చేసేసాను కదా. సో ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా అయిపోయింది, ఇంక రెడీ కూడా అయిపోయాను. ఇంకా చేసే పని ఇంకేమీ లేకుండా కొంచెం ఎలాగో ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేశాను కదా, కొంచెం టైర్డ్గా ఉందని చెప్పి ఇక్కడ కాఫీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో రెగ్యులర్గా అయితే కాఫీ తాగనని మీకు చాలా వీడియోస్లో చెప్పాను. బట్ ఏంటంటే ఇలాగ ఎప్పుడన్నా మార్నింగ్ ఏమన్నా కొంచెం స్ట్రెయిన్ అయ్యే పనులు ఏమన్నా ఉంటే కొంచెం రిలాక్సేషన్ కోసం అయితే కాఫీ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానండి. సో ఇలా నాకు కాఫీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలాగ నురగలా వస్తేనే నాకు కాఫీ కానీ టీ కానీ, అంటే టీ అయితే అలవాటు లేదు, కాఫీ అయితే ఎస్పెషల్లీ ఇలా నురగగా ఉంటేనే నాకు తాగాలనిపిస్తుంది. సో కాఫీ చెప్పాను కదా రెగ్యులర్గా నేనేం తీసుకోనని చెప్పి, ఎప్పుడన్నా తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నాకు చిన్నప్పటి నుంచి అమ్మమ్మ ఎగ్జామ్స్ టైంలో ఆ టైంలో అయితే కంపల్సరీ ఇచ్చేదండి. ఎందుకంటే ఎగ్జామ్స్ టైంలో మనం ఎర్లీ మార్నింగ్ లెగిసిపోయి చదువుకోవడానికి లెగుస్తూ ఉంటాం కదా. సో ఎర్లీ మార్నింగ్ అమ్మమ్మ అయితే లేపి చదువుకోమనేది. సో చదువుకునే టైంలో ఇంకా కొంచెం నిద్ర రాకుండా ఉండడం గురించి అని చెప్పి కాఫీ అయితే ఎగ్జామ్స్ టైంలో అయితే పర్టికులర్గా ఎర్లీ మార్నింగ్ లెగుస్తూ ఉంటాం కదా. సో లెగిసి చక్కగా కాఫీ అయితే ఇచ్చేది. కాఫీ అలా అయితే కొంచెం అలవాటు అయిందండి. సో అక్కకైతే కాఫీ టీ ఇలాంటివన్నీ తాగుతుంది కానీ బట్ నేనైతే ఓన్లీ కాఫీయే తాగుతాను, అది కూడా అప్పుడప్పుడు తాగుతూ ఉంటాను. సో నాకేంటంటే మిల్క్ ప్రోడక్ట్స్ అయితే ఏమీ ఇష్టం ఉండవు, దట్టు నాకు పడవు కూడా, అని చిన్నప్పటి నుంచి అలవాటు కూడా లేవు పాలు తాగడం కానీ అలాంటివి. బట్ పాలల్లో అయితే నాకు కొంచెం బూస్ట్ అలాంటివి కలుపుకొని తాగడం అయితే ఇష్టమే. సో ఇంకా అలా కాఫీ తాగేసిన తర్వాత 9కి అయితే లెగిసిపోయిందండి. సో దాని తర్వాత దానికి ఫ్రెష్ అప్ అయితే చేయించేసి ఇప్పుడు ఏంటంటే చక్కగా ఇక్కడ ఈరోజు మేము సూపీ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను 9క కోసం, అలాగే నా కోసము. నాని ఫ్రెష్ అప్ అయిపోయావా? సూపర్ నాని, బొమ్మ ఇది సూపర్ ఉంది. ఫోటో ఉందా పింక్ కలర్ పేస్ట్ లోపల? అవునా, రాసుకున్న తర్వాత తీసుకుని ఆడుకో, ఓకేనా? ఇప్పుడే ఎందుకు? ఏంటి టిఫిన్ ఇప్పుడు నీకు మమ్మీ చేస్తున్నా? నీకు ఇష్టమేనా? సూపీ మ్యాగీయా? ఓకే. ఓకే.
విన్నారు కదండి నైన్కా మాటలో ఎలా మాట్లాడుతుందో. సో ఈరోజు మార్నింగ్ బ్రష్ చేస్తున్నప్పుడు తనకి కొత్త పేస్ట్ అయితే ఓపెన్ చేశాను. దాని లోపల వాళ్ళకి స్టోరీ టెల్లింగ్కి చిన్న పేపర్ అయితే ఇచ్చారండి ఆ పేస్ట్ లోపల. సో ఆ పేస్ట్ లోపల స్టోరీ అనేది చెప్పు 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 అని చెప్పి నాకు మార్నింగ్ నుంచి నా బుర్ర తినేస్తుంది. అన్ని కోసిపడలే. నిన్న మంకీని చూసావు, మంకీ ఎలా అంటదో అంటున్నావా? నిన్న మంకీస్ వచ్చినాయా మన ఇంటి దగ్గరికి? ఎన్ని వచ్చినాయి? ఓల్డ్ వచ్చినాయా? చాలా. బాంబులా? బాంబులు పేల్చారా? ఎందుకు పేల్చారు చెప్పు? ఎందుకు? పారిపోతాయని బాంబులు. ఎవరు పేల్చారు చెప్పు? అంకుల్, పక్కింటి అంకుల్. అవునా? దివ్యక్క వాళ్ళ డాడీ. చూసారా చెమట్లు? మ్యాగీ చేసుకోవడం గురించి అని చెప్పి ఉన్నాను. చెమటలు చూసారా బీభత్సంగా ఉంటున్నాయి. క్లైమేట్ కూడా మరీ అంత ఉప్పగా అయితే బయట అయితే ఎండలేదు కానీ ఉక్క అయితే చాలా ఎక్కువ ఉంది. నీకేనా? ఏంటి సూప్ మ్యాగీ నీకేనా? సో ఈరోజు అమ్మమ్మ ఎర్రగోధుమ ఉప్మా చేసింది. బట్ నాకు నైన్కాకి సూపీ మ్యాగీ చేసుకున్నాం అనమాట, నార్ కంపెనీవి. సో ఇంకా రోజు రెగ్యులర్గా తినడం కన్నా మ్యాగీ చేసుకుని చాలా రోజులు అయిపోయింది. సో అందుకని చెప్పి చేసుకుంటున్నాం అనమాట. నీకు నాకు ఈరోజు సింపుల్గా మ్యాగీ చేసేసుకుంటున్నాం. మమ్మీని అమ్మమ్మ ఇద్దరు చెప్పాను కదా ఎర్రగోధుమ ఉప్మా చేసిందని అమ్మమ్మ. సో అది చేసుకున్నారనమాట. సో మ్యాగీ అవుతూ ఉన్నది. సో ఇలా అయితే దింపేద్దాం, ఎందుకంటే ఇది మ్యాగీ సూపీ నూడిల్సే కదా. సో అందుకని చెప్పి ఇలా దింపిస్తున్నాం. చూసారు కదా మా యమ్మీ నూడిల్స్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఇక్కడ సూపీగా ఉన్న నూడిల్స్ నైన్కా గురించి అని చెప్పి వేరే బౌల్లో అయితే తీసాను. సో కొంచెం డ్రైగా ఉన్నవి అయితే నా గురించి అని చెప్పి తీసుకున్నానండి. సో ఈ రెండు మా బౌల్స్, అలాగే అలాంగ్ విత్ ఆల్మండ్స్ అనమాట. ఆల్మండ్స్ ఎలాగో ముందు రోజే సోక్ చేసి పెట్టేసుకున్నాను. సో అమ్మమ్మ ఎలాగో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు తను కొన్ని తినేసింది. అలాగే మమ్మీ డ్యూటీకి వెళ్ళిందని చెప్పాను కదా, మమ్మీ డ్యూటీలో కూడా కొన్ని పట్టుకుని వెళ్ళింది. సో ఈ ఆల్మండ్ మటుకు పొట్టు వలిచేసి ఇంకా నాకు నైన్కా గురించి అని చెప్పి ఒక బౌల్లో అయితే వేసుకున్నాను. వేడిగా ఉంది. ఈరోజు ఏమైనా రాస్తావు? OPQRS without dots. Thank you.
తిన్న తర్వాత నోట్లో బాదం పెట్టుకోకు, నెక్స్ట్ ఇది పెడతా చూడు. సో చూసారు కదా, ఈరోజు వీడియోలో చాలా మటుకు లైవ్ సౌండ్సే పెట్టానండి. సో ఇప్పుడు మీరు విన్నారు కదా నైన్కా మాటలు అవన్నీ. సో ఫ్యాన్ డిస్టర్బెన్స్ ఉండడం మూలన మీకు ఆ ఫ్యాన్ సౌండ్ ఎలా డిస్టర్బెన్స్గా ఉంటుందో మీరే అబ్జర్వ్ చేశారు కదా. సో అందుకని చెప్పి చాలా మటుకు వీడియోస్లో నేను ఫ్యాన్ అనేది ఆన్ చేసుకోకుండా డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటానండి. సో ఎందుకంటే ఫ్యాన్ ఉన్నట్లయితే మీకు వాయిస్ అనేది అంత క్లియర్గా ఉండదు. బట్ ఏంటి అంటే యాక్చువల్లీ ఈ యొక్క వాయిస్ అనేది నేను పెడదాం అనుకోలేదు. బట్ నాకు ఈ యొక్క వాయిస్ నైన్కా మాటలు అవన్నీ విని మీకు కూడా కొంచెం బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి లైవ్ వాయిస్ అయితే మీకు నైన్కా ఎలా మాట్లాడుతుందో అవన్నీ నేను మీకు ఇక్కడ షేర్ చేశాను. సో ఇంకా ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయితే ఈరోజు మేము ఇది చేసేసుకున్నాం కదా, సింపుల్గా అయితే అయిపోతుంది. నేను రెగ్యులర్గా అయితే ఇలాంటి నూడిల్స్ మ్యాగీ ఇలాంటివి అయితే నైన్కాకి అంత రెగ్యులర్గా పెట్టను. బట్ మరీ నైన్కాకి మరీ అంత ఇష్టం ఏం కాదు. ఎప్పుడైనా రెగ్యులర్గా టిఫిన్ అవన్నీ బోర్ కొడుతూ ఉంటే నాకు ఇంకా ఇలా చేసి పెడుతూ ఉంటానన్నమాట అప్పుడప్పుడుని. సో ఇంకా మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ రొటీన్లోకి అయితే వెళ్ళిపోయాము. సో ఈరోజు లంచ్ రొటీన్ చాలా సింపుల్గా అయితే చేసేసుకుంటున్నామండి. సో ఇక్కడ ఏంటంటే వడియాలు అయితే వేస్తున్నాము. సో ఇక్కడ మీరు చూస్తున్న వడియాలు ఏంటంటే అన్నం వడియాలు అనమాట. సో అన్నం ఎప్పుడన్నా మిగిలిపోయినప్పుడు అందులో జీలకర్ర కొంచెం ఎక్కువగా వేసుకుని అందులో కొంచెం బాగా వడియాల్లా పెట్టేసుకుంటూ ఉంటారు. సో ఈ వడియాలు ఏంటంటే గుమ్మడి వడియాలు అనమాట. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ షేర్ చేశాను అత్తయ్య గుమ్మడి వడియాలు పెట్టారని చెప్పి. సో ఇంకా నర్సీపట్నం మాకు తెలుసున్న వాళ్ళు ఎవరో వస్తుంటే వాళ్ళతోనైతే ఈ గుమ్మడి వడియాలు, అన్నం వడియాలు, అలాగే పిండి వడియాలు, కొంచెం మ్యాంగో జెల్లీ, అలాగే కొంచెం అదేంటంటారు మామిడి పళ్ళు ఇవన్నీ పంపారు వాళ్ళతో పాటు. సో ఎలాగో వడియాలు అనేది అత్తయ్య గారు రెగ్యులర్గా ఏం పెట్టరు, అప్పుడప్పుడు ఎప్పుడో చాలా సంవత్సరాలకి ఇప్పుడు పెట్టారు. సో ఎలాగో మేము టేస్ట్ చూడాలని చెప్పేసి ఇంకా వచ్చేవాళ్ళు ఎవరో ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళతోనైతే పంపారు. సో ఈరోజు లంచ్లోకి ఈరోజు తోటకూర పప్పు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. సో ఆ తోటకూర పప్పు అనేది చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు కదా. సో ఇంకా అమ్మమ్మ వేరేదేమన్నా ఫ్రై అని ఏమన్నా చేసుకుందాం అంటే నేను ఇంక వద్దు వడియాలు అయితే వేయించుకుందామని చెప్పి ఈరోజు అత్తయ్య గారు పంపిన వడియాలు అయితే వేయించుకున్నాము. సో ఇంకా దాని తర్వాత చెప్పాను కదా తోటకూర పప్పు అయితే ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను. సో తోటకూరకి ఏంటంటే తోటకూర పప్పులోకి పప్పు కందిపప్పు అలాగే తోటకూర అందులో పచ్చిమిరపకాయలు వేయించేసి ఉడకబెట్టేసాను. దాని తర్వాత అందులోనే ఉప్పు అలాగే పసుపు కూడా వేసేసుకుని పక్కన పెట్టుకున్నానండి, మీరు అబ్జర్వ్ చేశారు కదా. సో దాని తర్వాత తిరువాత అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఇక్కడ తిరువాతకి ఏంటంటే వెల్లుల్లిపాయలు మనం ఇందాక వడియాలు వేయించాం కదా అదే పెనంలో ఆయిల్ అనేది పక్కకు తీసేసుకుని కావాల్సిన తిరువాతకి సంబంధించిన వరకు ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ ఉంచేసుకుని ముందుగానే ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అలాగే జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసేసాను. సో దాని తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా వేసేసుకుని పప్పుని ఇందులో కొంచెం వాటర్ అనేది వేసేసుకుని మనం బాగా మిక్స్ చేసేసుకుని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇందులోనే సాల్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేసేయడం వలన ఇక్కడైతే ఏమీ పసుపు అనేది యాడ్ చేయటం లేదు. సో తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా దింపే ముందు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుని సాల్ట్ పడేలా ఉంటే అప్పుడు వేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే ఏమీ వేయట్లేదు. ఎందుకంటే బేసికల్గా మనకి తోటకూరలోనే సాల్ట్ కంటెంట్ అనేది ఉంటుంది కదా. సో అందుకని చెప్పి నేను వేయడంలోనే కొంచెం తక్కువ వేసాను. సో ఇంకా ఇప్పుడు అబ్జర్వ్ చేశాను అనమాట. ఇప్పుడు టేస్ట్ చూస్తే కొంచెం సాల్ట్ అనేది కొంచెం తక్కువగా ఉందని చెప్పి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసేసాను. సో ఇక్కడ ఏంటంటే అమ్మమ్మ వాళ్ళు బేసికలీ ఇలాంటి ఆకుకూరలు చేస్తున్నప్పుడు కరివేపాకు అయితే వేయరండి, ఎందుకంటే ఎలాగో ఆకుకూరే కదా అని చెప్పేసి కరివేపాకులు అలాంటివి అయితే వేయరు. బట్ నేను ప్రిపేర్ చేస్తున్నప్పుడు అయితే కంపల్సరీ వేస్తాను. ఇంకెలాగో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే కదా చేస్తున్నానని చెప్పేసి అమ్మమ్మ అయితే వేయొద్దు అని చెప్పేసి అన్నది, అందుకని చెప్పి నేను ఏం వేయలేదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈ రోజు మీకు డే వ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను. ఈరోజు థర్స్డే 10th జూన్ అనమాట. సో ఈరోజు వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఈరోజు మార్నింగ్ నుంచి సో మార్నింగే చక్కగా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. సో దాని తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా ఈరోజు మమ్మీ మార్నింగ్ డ్యూటీకి అయితే వెళ్ళిపోయింది. సో తను వచ్చేటప్పటికి ఆఫ్టర్నూన్ 2 ఆ టైం అయితే అవుతుందండి. సో ఇంకా ఏంటంటే మమ్మీ నిన్న డ్యూటీకి నిన్న నైటే చెప్పింది ఈరోజు కొంచెం ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే చెయ్యి అని చెప్పేసి అన్నారు
ఉన్నది. సో అందుకని చెప్పి మార్నింగే లెగ్సిన తర్వాత చక్కగా ఫ్రెష్ అప్ అయితే అయిపోయి ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. సో ఇంకా అంటే ఎందుకు మార్నింగే చేసేసానంటే, సో 9 లేవకముందే నేను ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనేది చేసేసుకుంటే నాకు కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా నేను కూడా కొంచెం పీస్ఫుల్గా అయితే క్లీనింగ్ అయితే చేసుకుంటూ ఉంటాను కదా. సో అదే 9 పడుకున్న టైంలో చేసుకుంటే ఫ్రీగా ఉంటుంది. అదే లేచిన తర్వాత అనుకోండి మమ్మీ అనుకుంటే 9 అట్లా తిరుగుతూ ఉంటుంది, కొంచెం నాకు డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పి సో ఎలాగో 9 పడుకుంది కదా అని చెప్పేసి మార్నింగే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. సో ఇంకా దాని తర్వాత ఇంకొంతసేపు చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయాను కదా. ఎలాగో ఆ తర్వాత కొంచెం కాఫీ అవన్నీ ప్రిపేర్ చేసేసుకుని ఈరోజు కొంచెం కాఫీ తాగాలనిపించింది. సో ఏదో మార్నింగే లేచిన తర్వాత వర్క్ అనేది చేశాను కదా. సో అందుకని చెప్పి మార్నింగ్ కొంచెం కాఫీ తాగేసి ఈరోజు ఏంటంటే అమ్మమ్మ ఎర్రగోధుమ ఉప్మా చేసింది. సో అందుకని చెప్పి ఎర్రగోధుమ ఉప్మా చేసింది కదా. సో అందుకని చెప్పి నాకు అది తినాలనిపించలేదు. అందుకని చెప్పి ఈరోజు నార్త్ సూపీ నూడిల్స్ అయితే చేసుకున్నాను. సో అది మీరు కూడా చూసేసే ఉంటారు. సో సింపుల్గా చేసేసాను. అందులో వెజ్జెస్ ఇంకా ఏమీ ఇందులో వేసుకుని అయితే ఏమీ చేసుకోలేదు, సింపుల్గా చేసేసుకున్నాను. సో నేను 9 అది బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు చెప్పాను కదా టైం 10:15 అయితే అయ్యిందండి. సో ఇప్పుడు 9 ఏంటంటే స్టడీ టైం అయితే ఇప్పుడు రాయించాలి కొంతసేపు. రోజు మార్నింగ్ ఈవినింగ్ ఏంటంటే కొంతసేపు రాయిస్తున్నాను. మార్నింగ్ ఆల్ఫాబెట్స్ రాస్తున్నానంటే ఈవినింగ్ ఏమో నెంబర్స్ అవన్నీ రాయిస్తున్నాను. సైమల్టేనియస్గా 2 ఒకసారి వస్తూ ఉంటాయి కదా. సో ఇంకా వంట అయితే ప్రిపేర్ అయితే అయిపోయిందండి. ఈరోజు తోటకూర పప్పు అలాగే సమ్ వడియాలు ఇంకోటి ఏదో తోటకూర పప్పు అయితే నేను ప్రిపేర్ చేశాను. వడియాలు ఏంటంటే వేయించేసాను. సో దాని తర్వాత ఇంకో ఫ్రై ఏదో చేసింది అమ్మమ్మ, బట్ నేనైతే ఏమీ షూట్ చేయలేదు. సో ఇంకా వ్లాగింగ్ అయితే చాలా మందికి ఇంట్రెస్ట్గా కూడా చూస్తున్నారు. సో అందుకని చెప్పి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో నేను వ్లాగ్ కూడా చేసి 3 to 4 days అయితే అయిపోయింది. సో అందుకని చెప్పి ఈరోజు వ్లాగ్ ఎలాగన్నా ఖచ్చితంగా షూట్ చేయాలని చెప్పి స్టార్ట్ చేశాను. సో కుకింగ్ రెసిపీస్ సెపరేట్గా పెడుతుంటే వ్యూస్ అనేది అంత ఎక్కువగా రావటం లేదు. అదే వ్లాగింగ్లో కలిపి పెట్టాను అనుకోండి. సో త్రూ వ్లాగ్స్ చూస్తూ ఉంటా, కుకింగ్ రెసిపీస్ కూడా చూస్తూ ఉంటారు కదా. సో నాకు ఏంటంటే జనరల్గా చేసే కుకింగ్ రెసిపీస్ అయితే నాకు ఏమీ పెట్టాలనిపించదు, ఎందుకంటే చాలా మందికి తెలుసు. అందుకని చెప్పి నేను అంతగా పెద్దగా ఏం పెట్టడం లేదు. కొంచెం కొత్తగా ఉండే ఐటమ్స్ ఏమైనా ఉంటే అవి అయితే షూట్ చేసి అయితే పెడుతున్నానండి. సో ఇంకా చూస్తున్నారు కదా 9 రెడీ అయిపోయింది. సో ఇంకా నేను మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఏసీ అనేది కొంచెం రిపేర్ అయితే వచ్చిందని చెప్పి ఏసీ మెకానిక్ అయితే ఫోన్ చేశాము. రిపేర్ అంటే పెద్ద రిపేర్ ఏం కాదు, కూలింగ్ అయితే వస్తుంది. కానీ ఏసీ ఏంటంటే రిమోట్తో ఆఫ్ చేస్తుంటే బయట కంప్రెషర్ ఉంటుంది కదా. సో ఆ కంప్రెషర్ అనేది ఆఫ్ అవ్వటం లేదనమాట. మెయిన్ స్విచ్తోనే ఆఫ్ చేస్తుంటేనే కంప్రెషర్ అనేది ఆఫ్ అవుతుంది. సో అందుకని చెప్పి ఏసీ మెకానిక్ అయితే నేను ఫోన్ చేశాము, ఈరోజు వస్తానని చెప్పాడు. సో ఇంకా అతను వచ్చిన తర్వాత ఒకవేళ వస్తే నేను వీడియో అనేది షూట్ చేస్తాను. సో ఇంకా చూస్తున్నారు కదా ఎండలు అయితే ఇంకా ఏదో అగ్ని కత్తుల్లో ఏదో అంటారు కదా. సో అవి అయితే పోయినాయి. ఇంకా రోహిణి కత్తులు ఇలాంటివి ఏమో ఉంటాయి కదా some పేర్లు, అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వర్షాలు పడే టైం కానీ బట్ వర్షాలు అయితే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇంకా ఏమీ పట్టలేదండి. ఉక్క కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా నా ఫేస్ కూడా వేడికి మొహం మీద అంతా ఇలా పొక్కులు అయితే వచ్చేస్తున్నాయి. బట్ నేను ఏమీ టచ్ చేయటం లేదు. సో దాని తర్వాత ఇంకా ఏదో ఒకటి జస్ట్ ఫేస్కి అలోవెరా జెల్ అది అప్లై చేసేసుకుని ఇంకా లిప్స్కి లిప్ బామ్ అయితే రాసేస్తున్నాను. సో సింపుల్గా ఈ విధంగా అయితే రెడీ అయిపోతున్నాను. సో ఇంకా హెడ్ బాత్ మార్నింగ్ హెడ్ బాత్ చేశాను కాబట్టి హెయిర్ అన్న ఇలా లీవ్ చేసేసి ప్లక్కర్ అయితే పెట్టుకున్నాను. సో ఇంకా కొంచెం తడి ఉన్నది. సో నాకేంటంటే హెయిర్ అనేది కొంచెం డ్రై అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో అందుకని చెప్పి ఎక్కువగా ఇలా క్లిప్ పెట్టేసుకుని ఉంటాను. సో డ్రై అయిపోయిన తర్వాత జడ కానీ లేదంటే పైన ప్లక్కర్ కానీ ఏదైనా పెట్టేసుకుని అయితే ఉంటాను అనమాట. సో నేను ఇంకా హాయ్ చెప్పు. ఫ్యాన్ కావాలా? ఇందాక నుంచి నా పక్కన ఉండి మమ్మీ ఒక్క పోసేస్తుంది ఫ్యాన్ అయ్యి అంటుంది. అలాగా అదేంటి అంటే ఫ్యాన్ వేస్తే మీకు డిస్టర్బెన్స్ సౌండ్ వస్తుంది కదా, అందుకని చెప్పి ఫ్యాన్ ఆఫ్ చేసేసి మాట్లాడడానికని ట్రై చేస్తూ ఉంటాను. ఓకే ఇగో 9 టిఫిన్ చేసేసిందంట, 9 తినేసిందంట. ఏంటి అంటే ఫ్యాన్ వేసుకుంటే మీకు డిస్టర్బెన్స్ వస్తుంది కదా, అందుకని చెప్పి ఫ్యాన్ వేసుకోకుండా ఇలా బొక్కలోనే కంటిన్యూషన్గా మాట్లాడుతూ ఉంటాను. బట్ ఏంటంటే ఇందాక నుంచి నా పక్కనే ఉంది మమ్మీ ఫ్యాన్ అంటానే ఉన్నదనమాట. సో చూస్తున్నారు కదా ఇటు పక్కకు వచ్చింది. సో ఇప్పుడు రాసుకోవాలి, ఓకేనా? ఏం రాసుకుంటా ఇప్పుడు? నెంబర్సా ఏబిసిడీలా? ఏబిసిడీలు రాస్తావా? OPQRS? ఓకే సరే అయితే ఓకే బాయ్ చెప్పే వాళ్ళకి. సరే
అవి రాద్దు కానిలే, చెప్పే బాయ్ చెప్పే. సో చూసారు కదండి, ఇలా కొంతసేపు మాట్లాడేసిన తర్వాత మీతో 9కి బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో దాని తర్వాత హోంవర్క్ రాసుకోవే అంటే 9కి ఏమో అప్పుడే రాసుకొని ఈ స్టోరీ అనేది చెప్పు 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 అనేటప్పటికల్లా ఇంక ఓపెన్ చేశాను. సో 9కి కోల్గేట్ పేస్టే వాడతానండి, 2 to 5 yearsది. సో దీని లోపల ఒక స్టోరీ టెల్లింగ్ పేపర్ అయితే ఇచ్చారు, చూస్తున్నారు కదా ఈ పేపర్. సో కాకి స్టోరీ మీకు తెలిసే ఉంటుంది. కాకి కుండలో వాటర్ తాగడానికి అని వస్తే నీళ్ళు అందక అందులో రాళ్ళు వేసుకునే స్టోరీ ఉంటుంది కదా, ఆ స్టోరీ అయితే వీళ్ళకి స్టోరీ టెల్లింగ్లా ఉంటుందని చెప్పి ఆ పేపర్ అయితే ఈ పేస్ట్ లోపల అయితే పెట్టేసి ఇచ్చారు. సో ఇప్పుడు నేను ఈ స్టోరీ అనేది 9కి ఏమో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలంట. సో మీరే వినండి, నేను ఎలా చెప్పానో మీరు కూడా వింటూ ఉంటారు కదా. ఎలా ఉందో మీరు కూడా కింద కామెంట్ సెక్షన్లో నేను ఎలా చెప్పానో కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇగో చూడు, ఇది ఒక స్టోరీ అన్నమాట. ఇదేంటి అంటే అనగనగా ఒక ఊర్లో ఒక క్రో ఉందంట. క్రో అంటే ఏంటి? కాకి. మనకి పైన బూలు తిరుగుతాయి కదా, ఆ బూలు అన్నమాట. ఆ కాకి సమ్మర్ కదా, ఇప్పుడు మనకి సమ్మర్ కదా, ఫుల్గా చెమటలు పట్టేస్తుందా. మనకి చెమటలు పెడతా ఉంటే నువ్వు వాటర్ తాగుతూ ఉంటావా, మమ్మీ వాటర్ 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 అంటా ఉంటావా. అలాగే బూలు కూడా చిన్న చిన్న బూలా. అందుకని చెప్పి ఆ బూకు కూడా దాహం వేసిందంట, వాటర్ వేసిందంట. వాటర్ వేస్తే ఆ బూ ఏమో పరిగెట్టుకుంటా ఈ కుండ దగ్గరికి వచ్చిందంట, ఈ పాట్ దగ్గరికి వస్తే కుండ కిందకే ఉన్నాయంట వాటర్. ఉంటే అయ్యో నాకు దాహం వేస్తుంది, నాకు వాటర్ కావాలి అని చెప్పేసి అన్నదంట. అంటే అప్పుడు అయ్యో కిందకు ఉన్నాయి కదా నాకు వాటర్, సో ఎలా నేను తెచ్చుకోవాలి పైకి అని చెప్పి ఆలోచించిందంట. ఆలోచించేటప్పటికల్లా ఇక్కడ చూడు, ఇది 1 అయిపోయింది. సెకండ్ పార్ట్కి ఏంటంటే కాకేమో మూతేమో అందులో పెట్టిందంట, కుండలో మూత పెడుతుందంటే కిందకు ఉన్నాయి కదా వాటర్, అదేమో అందటం లేదంట తాగడానికి. చూస్తున్నావా అందుతున్నాయా? కాకి అందట్లేదు కదా, అందట్లేదు అని చెప్పి ఏం చేయాలి నాకు వాటర్గా ఉంది, నాకు దాహం వేస్తుంది అని చెప్తుందంట. గ్లాస్లో అక్కడ కాకి చేతులు ఉండవు కదా, అక్కడ గ్లాస్ ఎలా పట్టుకుని తాగుతుంది? నోటితో లేదు, అందుకని చెప్పి నోటితో పెడుతుందంట. మమ్మీ లేదు. అప్పుడు ఏంటంటే ఏమని ఆలోచించిందంటే వాటర్ నాకు తాగడానికి అవ్వటం లేదు కదా అని చెప్పి అప్పుడు కాకేమో ఇలా చూడు, కాకేమో కుండలో అదేంటంటారు రాళ్ళు వేస్తుందంట. అలా ఒకటి చూస్తున్నావా, రాళ్ళు వేస్తూ ఉండేటప్పటికల్లా ఈ వాటర్ కాస్తే ఇలా పైకి వచ్చిందంట. పైకి వచ్చేస్తే కాకి అంతకి వాటర్ తాగేసిందంట, బొద్దు నిండిపోయిందంట కాకి. అర్థమైందా స్టోరీ? అదే స్టోరీ ఇందులో పెట్టారు అని చెప్తున్నారు అన్నమాట. స్టోరీ అర్థమైందా? బాగుందా? ఇందులో ఏమున్నాయి? ఇదేంటి? కాకి ఏం చేస్తుంది చెప్పు? వాటర్ లేదు. అవును. ఇందులో ఏం చేస్తుంది? రాయిలు వేస్తుంది. ఆ తర్వాత అందుతుందా? అమ్మాయ్య అంటుంది. అవునా? తాగేస్తుందా? ఓకేనా? అర్థమైందా స్టోరీ? బాగుందా కాకి స్టోరీ? సో విన్నారు కదా 9కి స్టోరీ టెల్లింగ్ అనేది ఎలా చెప్పాను, బాగానే చెప్పానా? సో చాలా రోజుల తర్వాత ఇంకా స్టోరీస్ అయితే చెప్తున్నాను. సో 9కి ఏంటంటే చిన్నప్పుడు చెప్పాను కానీ సో దాని తర్వాత నాకు పెద్దగా స్టోరీలు తెలియవు. ఎప్పుడు అడిగినా సరే అదేంటి రాజు 7 కొడుకులు 7 చేపలు వేటకెళ్ళారు ఇవన్నీ ఉంటాయి కదా, అదే స్టోరీ చెప్తూ ఉంటాను. అది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆవు పులి ఒక స్టోరీ ఉంటుంది కదా, అదే చెప్తూ ఉంటాను. సో ఇంకా ఇది చూసి దానికి కొత్తగా అనిపించింది అనమాట ఈ స్టోరీ
స్టోరీ విని దాన్ని కూడా ఎంజాయ్ చేసింది. సో దాని తర్వాత ఇంకా హోంవర్క్ టైం అనమాట. చెప్పాను కదా రోజు ఒక 45 మినిట్స్ అలాగే నైట్ ఈవినింగ్ ఒక 45 మినిట్స్ కంపల్సరీ రాయిస్తున్నాను. అలాగే కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి కొంచెం రిటర్న్ వర్క్ తగ్గించి ఒక్కోసారి ఓరల్గా లేదంటే పెయింటింగ్ అని డ్రాయింగ్ అని ఏదో చేస్తున్నాను. సో ఇంకా ఇక్కడైతే 9కి అయితే రోజు ఇంకా రాసేసుకుంటుందండి. దానికి అలవాటు అయిపోయింది రెగ్యులర్గా. ఇప్పుడు మన స్కూల్ పంపిస్తే ఎలా రెగ్యులర్గా ఫాలో అయ్యి హోంవర్క్లు చేసుకుంటూ ఉంటారో సో రెగ్యులర్గా దానికి అలవాటు అయ్యింది. ఇంకా రోజు ఏంటంటే హోంవర్క్ చేస్తూ వీడియో క్లిప్స్ అలాగే ఫొటోస్ అవన్నీ తీసి వాళ్ళ డాడీకి కూడా షేర్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ డాడీ ఇక్కడ లేరు కదా. సో ఇంకా రాజమండ్రిలో ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళ డాడీ మిస్ అవ్వకుండా ఉండడం గురించి అని చెప్పి వాళ్ళ డాడీకి కూడా ఈ వీడియోస్ అనేది షేర్ చేస్తున్నాను. ఎలాగో నా వీడియోస్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. బట్ ఏంటంటే అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళకి కూడా కొంచెం చూపించడానికి బాగుంటుందని చెప్పి సెపరేట్గా అయితే వీడియోస్ అనేది షేర్ చేస్తున్నాను. సో ఏసీ మెకానిక్ గురించి అని చెప్పాను కదా, ఏసీ మెకానిక్ అయితే వచ్చారండి. సో ఏసీ కూడా రిపేర్ అయిపోయింది. సో మొత్తం వీడియో అంతా షూట్ చేశాను. బట్ ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తే వ్లాగ్ అనేది లెంత్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పి దీని యొక్క కంటిన్యూషన్ వీడియో అంతా మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయడం అసలు మర్చిపోద్దండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్. సీ యూ సూన్.